అంజలి టీవీ. ఒక అందమైన పల్లెటూరులో రాఘవయ్య శకుంతల దంపతులకు మంచి పేరుంది. శకుంతల చేతి వంటంటే ఊళ్ళో అందరికీ మహా ఇష్టం. ముఖ్యంగా ఆమె చేసే పల్లెటూరి చేపల పులుసు రుచి చూస్తే ఎవరైనా వాహ్ వా అనాల్సిందే. వాళ్ళ కొడుకు అరుణ్ పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతనికి పట్నంలో పెరిగిన అంజలితో పెళ్లయింది. అంజలి మోడ్రన్ అమ్మాయి అయినా పెద్దలంటే గౌరవం. ఒకరోజు అంజలి, అరుణ్ ఇద్దరు సెలవుల్లో ఊరికొచ్చారు. అంజలికి తన భర్తకు ఇష్టమైన అత్తగారి చేపల పులుసు నేర్చుకోవాలని కోరిక. ఆ రోజు రాఘవయ్య ఇంటి హాల్లో ఉదయం పూట ఎండపడుతోంది. శకుంతల ఆవిర్లు వస్తున్న టీకప్పుతో ఆరామ కుర్చీలో కూర్చొనుంది. ఆమె ముఖంలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అంజలి స్నానం చేసి ఉత్సాహంగా అక్కడికొస్తుంది. ఆమె ముఖంలో ఏదో సాధించాలని పట్టుదలుంది. అత్తయ్య, గుడ్ మార్నింగ్. ఏంటమ్మా పొద్దున్నే ఎంత హుషారుగా ఉన్నావు? ముక్కలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది. పట్నం పిల్లవి, మా పల్లెటూరి గాలి ఈ పచ్చదనం బాగానే పడినట్టుందే. రాత్రి నిద్ర బాగా పట్టిందా? అవునత్తయ్య, పట్నంలో ఆ ట్రాఫిక్ సౌండ్స్, పొల్యూషన్ మధ్య నిద్రెక్కడిది? ఇక్కడంతా ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు విషయం ఏంటంటే, నిన్న రాత్రి అరుణ్ మీ వంటల గురించి, ముఖ్యంగా మీ చేపల పులుసు గురించి ఒక్కటే కలవరింతలనుకోండి. మీరంటే ఆయనకి ఎంత ఇష్టమో, మీ చేతి వంటంటే కూడా అంతే ఇష్టం. ఆ పులుసు వాసన తలుచుకుంటేనే నోరు ఊరిపోతుందన్నారు. ఓహో, అలాగా. వాడు చిన్నప్పటి నుంచి అంతే. నేను చేపల పులుసు వండుతుంటే ఇల్లంతా తిరిగేవాడు. అయితే వాడికి ఆ ఇష్టమైన చేపల పులుసు స్వయంగా చేసి పెడదామని అనుకుంటున్నావా ఏంటి? అవునత్తయ్యా, మీరు నాకు ఆ పల్లెటూరి చేపల పులుసు ఎలా చేయాలో నేర్పిస్తారా ప్లీజ్? నేను యూట్యూబ్లో చాలా రకాలు చూశాను, కానీ మీ చేతి వంటలో ఉన్న ఆ మ్యాజిక్ అందులో ఉండదు కదా. చేపల పులుసే కదమ్మా, నా కోడలికి నేర్పించకుండా ఎవరికి నేర్పిస్తాను? కానీ అదంత తేలిక కాదు. నా చేపల పులుసుకు ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక ఆత్మ ఉంది. అది ఏ పుస్తకాల్లోనూ ఏ వీడియోలోనూ దొరకదు. అది నేర్చుకోవాలంటే నీకు కాస్త ఓపిక, ఇంకాస్త శ్రద్ధ కావాలి. నాకు ఓపిక చాలా ఉందత్తయ్యా. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. ఎంత కష్టమైనా సరే నేర్చుకుంటాను. సరే సరే, అయితే వంట అనేది ఒక తపస్సు లాంటిదమ్మా. అది ఏకాగ్రతతోనే చెయ్యాలి. రేపటి నుంచి నీకు రోజు ఒక చిన్న పరీక్ష పెడతాను. వంటలో వాడే ప్రతి దినుసు గురించి నీకు అవగాహన రావాలి. ఆ పరీక్షల్లో పాస్ అయితేనే అసలు వంట నేర్పిస్తాను, సరేనా? డన్ అత్తయ్య, నేను ఏ పరీక్షకైనా రెడీ. మీరు చూస్తూ ఉండండి, నేను మీకంటే బాగా చేసి చూపిస్తాను. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వంటగదిలో అంజలి రెడీగా ఉంది. శకుంతల ఒక పెద్ద వెదురు బుట్ట నిండా రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు పట్టుకొని వస్తుంది. వంటగదంతా తాజా కూరగాయల వాసంతో నిండిపోయింది. అంజలి, ఇవాళ నీ మొదటి పరీక్షమ్మా. వంటకి సరైన దినుసులు ఎంచుకోవడం అత్యంత ముఖ్యం. ఈ బుట్టలో ఉన్న కూరగాయల్లోంచి చేపల పులుసుకు సరిపడే వస్తువులు మాత్రమే తీసి పక్కనెట్టు. జాగ్రత్తగా ఆలోచించింది. అంజలి బుట్ట వంక చూస్తూ కాస్త గర్వంగా, ఇదెంత పనత్తయ్యా, సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసినంత ఈజీ. అలా చెప్పి అంజలి బుట్టలో నుంచి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటాలు, కొత్తిమీర, చింతపండు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి తీస్తుంది. ఆ తర్వాత ఒక క్యాబేజీ, 2 క్యారెట్లు కూడా తీస్తుంది. ఇంకాస్త ఆలోచించి ఒక క్యాప్సికం కూడా పక్కన పెడుతుంది. ఆ శకుంతల నవ్వాపుకుంటూ ఆమె తీసిన కూరగాయల వంక చూస్తూ, క్యాబేజీ, క్యారెట్లు, క్యాప్సికం చేపల పులుసులో ఎవరేస్తారే పిచ్చిదానా? అవి నూడిల్స్కో, ఫ్రైడ్ రైస్కో పనికొస్తాయి గాని మన పల్లెటూరి పులుసుకి కాదు. పట్నంలో ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి చేపల పులుసుకి ఏ కూరగాయలు వాడాలో మర్చిపోయావా? పులుసు అనగానే ఏది పడితే అది వేసేయకూడదమ్మా. సారీ అత్తయ్య, క్యారెట్లేస్తే పులుసుకి రంగు వస్తుందేమోనని తెలియక తీశాను. పర్వాలేదులే, వంట అంటే కేవలం అన్నీ ఒకే గిన్నెలో కలిపేయడం కాదు. ఏవి కలుపుతున్నామో, ఏవి కలపకూడదో ఖచ్చితంగా తెలియడం ముఖ్యం. ప్రతి కూరగాయకు ఒక రుచి, ఒక గుణం ఉంటుంది. అవన్నీ ఒకదానికొకటి ఎలా కలుస్తాయో తెలుసుకోవాలి. ఇవాళకి నువ్వు ఫెయిల్ అయ్యావు, రేపు చూద్దాం. అలా ఉండగా రెండో రోజు వంటగదిలో శకుంతల ఒక చెక్క బల్ల మీద 10 రకాల పొడులు, మసాలా దినుసులు డబ్బాల్లో పెట్టుంచింది. ప్రతి డబ్బాలో నుంచి ఘాటైన ఆకర్షణీయమైన సువాసనలు వస్తున్నాయి.
ఆ వంటగది మొత్తం మసాలాల వాసనతో నిండిపోయింది. అంజలి, ఇవాళ నీ రెండో పరీక్షమ్మా. నిన్నటి పరీక్షలో కూరగాయల ప్రాముఖ్యత తెలుసుకున్నావు కదా. కూరగాయల తర్వాత వంటకి ప్రాణం పోసేది మసాలాలే. సరైన మసాలా లేకపోతే వంటకి ఆత్మ ఉండదు. ఇక్కడున్న డబ్బాలో నుంచి చేపల పులుసుకి కావలసిన మసాలా పొళ్ళు మాత్రమేది. ఏది పడితే అది తీస్తే పులుసు రుచి పోద్ది. మసాలాల కలయికే అసలైన కిక్కిస్తుంది పులుసుకి. ఇది పసుపు, ఇది కారం, ఇదేమో ధనియాల పొడి, ఇది గరం మసాలా. ఇంకేముంటాయబ్బా, ఇవే కదా అత్తయ్య సాధారణంగా వంటల్లో వాడేది. అలా చెబుతూనే అంజలి ఒక సీసాల నుంచి జీలకర్ర పొడిని కూడా పక్కన పెడుతుంది. అంతేనా? అసలైంది మర్చిపోయావే. చేపల పులుసుకి మెంతులు, ఆవాలు వేయించి చేసినటువంటి పొడి వేస్తేనే కదా ఆ అసలైన గుమగుమ, ఆ ఘాటైన రుచి వస్తుంది. ఆ వాసనకి సగం ఆకలి పుడుతుంది. అది లేకపోతే పులుసు చప్పగా ప్రాణం లేందిగా ఉంటుంది. ఇక నువ్వు పక్కన పెట్టిన గరం మసాలా వేస్తే అది మాంసం కూరలా అయిపోతుంది. చేపల పులుసుకి గరం మసాలా అస్సలు వాడకూడదమ్మా. ప్రతి వంటకి ఒక ప్రత్యేకమైన మసాలా ఉంటుంది. అది దాని ఐడెంటిటీ. మళ్ళీ ఫెయిలు. అయ్యో, మళ్ళీ తప్పే చేశాను. మసాలాల మధ్య ఇంత చిన్న తేడా ఇంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందని నాకు తెలీదు. ఈసారి మరింత జాగ్రత్తగా ఉంటానత్తయ్యా. అలా అనుకుంటూ ఉండగా మూడో రోజు అంజలి కొంచెం కసిగా, పట్టుదలగా వంటగదిలోకి వస్తుంది. 2 రోజులుగా ఫెయిల్ అవ్వడం వల్ల ఈరోజు ఎలాగైనా పాస్ అవ్వాలని ఆమె కళ్ళల్లో ఒక ఫైర్ కనిపిస్తుంది. ఇవాళ నీ 3వ రోజు పరీక్ష. ఇదే అసలైన ఘట్టం. చేపల వంటలో ఇది అత్యంత కీలకమైన దశ. చేపలను ఎలా కడగాలో చూద్దాం. దీని మీదనే పులుసు రుచి ఆధారపడి ఉంటుంది. చేపల కడగ నాకు బాగా వచ్చేదయ్యా. మా అమ్మ నాకు నేర్పింది. నేను చాలాసార్లు నా చేతులతోనే శుభ్రం చేశాను. అలా అంటూ అంజలి బుట్టలో నుంచి చేప ముక్కలను తీసుకుని నీళ్లలో 2 సార్లు త్వరగా కడిగి పక్కన పెడుతుంది. అప్పుడు చేపలకున్న మురికి కూడా పోలేదు. అంజలి, పల్లెటూరి చేపల పులుసుకు చేపలను కేవలం నీళ్లతో అలా పైనే కడిగితే సరిపోదమ్మా. ఆ నీచు వాసన, ఆ జిగురు పోవాలంటే కళ్ళుప్పు, పసుపు వేసి కాస్త నిమ్మరసం కూడా పిండి బాగా గీరి తోవి కడగాలి. అప్పుడే చేప ముక్క శుభ్రంగా ఉంటుంది. అలా చేస్తేనే పులుసులో వేసినప్పుడు ముక్క విడిపోకుండా గట్టిగా రుచిగా ఉంటుంది. నువ్వు కడిగిన చేపలు ఇంకా వాసన వస్తూనే ఉన్నాయి చూడు. ముక్కు మీద జిగురు కూడా పోలేదు. ఇలా పులుసు చేస్తే ఎవ్వరు తినలేరు. మళ్ళీ ఫెయిల్. అత్తయ్య, నాకు ఈ పరీక్షలొద్దు. నా వల్ల కాదు. రోజుకి నా కాన్ఫిడెన్స్ పోతోంది. దయచేసి నాకు నేరుగా వంట నేర్పండి. నేను ఎలాగైనా నేర్చుకుంటాను. కానీ ఇలా ఫెయిల్ అవ్వడం తట్టుకోలేకపోతున్నాను. ఓపిక నశించిందా అంజలే? నేను ఈ పరీక్షలు పెట్టేది నిన్ను బాధ పెట్టడానికో, నీ తప్పులు ఎత్తి చూపడానికో కాదమ్మా. నీకు ఆ వంటపై ఒక పూర్తి అవగాహన, ఒక పట్టు రావాలని. వంట అంటే కేవలం అన్ని కలపడమే కాదు. ఒకవేళ ఏ చిన్న తప్పు చేసినా రుచి మారిపోతుంది. ఆ కళ నేర్చుకోవాలంటే కాస్త శ్రద్ధ, ఓపిక, ఏకాగ్రత కావాలి. ప్రతి చిన్న విషయం కూడా ముఖ్యమే. ఈ పరీక్షలు ఆ వంటకు పునాది లాంటివి. సరే బాధపడకు. రేపు నీ ఆఖరి పరీక్ష. అందులో గనక పాస్ అయితే నేర్పించేస్తానులే. అలా అనుకుంటూ 4వ రోజు అంజలి కొంచెం టెన్షన్గా, ఈరోజు ఏ పరీక్ష ఉంటుందో అన్న భయంతో, ముఖంలో ఆందోళనతో వంటగదిలోకి వస్తుంది. అంజలి, ఇవాళ పరీక్ష ఏం లేదులే. ఈరోజు నేను చేపల పులుసు ఎలా చేయాలో స్వయంగా చేసి చూపిస్తాను. 3 రోజుల పరీక్షలో నువ్వు ఓపిగ్గా ఉన్నావుగా, అదే పెద్ద విజయమమ్మా. నువ్వు జాగ్రత్తగా గమనించు. నేను ఏ దినుసు ఎప్పుడేస్తున్నానో, మంట ఎలా పెడుతున్నానో ప్రతిదీ చూసి నేర్చుకో. ఇది ప్రాక్టికల్ క్లాసు. థ్యాంక్ యూ అత్తయ్య, మీరు నిజంగా గ్రేట్. నేను కళ్ళార్పకుండా గమనిస్తాను. అప్పుడు శకుంతల ఎంతో శ్రద్ధగా దైవ కార్యం చేస్తున్నంత భక్తితో వంట మొదలెడుతుంది. జాగ్రత్తగా కళ్ళుప్పు, పసుపు వేసి చేపలు గీరి కడిగి పాత చింతపండు నుంచి చిక్కటి పులుసు తీసి పక్కన పెడుతుంది. విశాలమైన మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నెమ్మదిగా మగ్గబెడుతుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పొయ్యేలా వేయిస్తుంది. ఆ తర్వాత స్వయంగా దంచిన మెంతులు, ఆవాల మసాలా పొడులు వేసి ముందే తీసిపెట్టుకున్న చింతపండు పులుసు పోసి మరిగిస్తుంది.
ఇక పులుసు మరుగుతున్నప్పుడు సువాసన వస్తూ ఉండగా చివరిగా చేప ముక్కలేసి వాటికి పులుసు పట్టేలా తక్కువ మంట మీద ఉడికిస్తుంది. చివరిగా కొత్తిమీర చల్లి దించేస్తుంది. ఆ వాసనకి, ఆ ఎర్రటి రంగుకి అంజలికి నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. చూసావా అంజలి, వంట చేయడం ఒక ఎత్త అయితే ఆ వంటలో మనసు పెట్టి తినేవారి మీద ప్రేమతో చేయడం కూడా ఇంకో ఎత్తే. మనం వండే వంటలో మన ప్రేమ అభిమానం కలిసిపోవాలి. అప్పుడే ఆ వంటకి నిజమైన రుచి వస్తుందమ్మా. అది ఏ పుస్తకాల్లో దొరకదు. ఆ రోజు సాయంత్రం అరుణ్ డ్యూటీ నుంచి వస్తాడు. వస్తూనే వంటగది వైపు అడుగులేస్తాడు. అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. అబ్బబ్బా, ఏంటి గుమగుమలు! ఇల్లంతా మత్తెక్కించే చేపల పులుసు వాసనతో నిండిపోయింది. గేటు దగ్గరే ఆ వాసన తగిలింది తెలుసా? కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. త్వరగా అన్నం వడ్డించండి. నీ భార్య, నీ తల్లి ఇద్దరు కలిసి చేశారు. ఈరోజు ఇంటికి పండగ వాతావరణం వచ్చిందనుకో. వాళ్ళిద్దరూ పొద్దునుంచి వంటగదిలోనే ఉన్నారు. అంజలి చేసిందా? నిజంగానా? నాకు నమ్మసక్యంగా లేదే. ఎప్పుడు కాఫీ కూడా సరిగ్గా పెట్టలేని అంజలి చేపల పులుసే చేసిందా? అవునండి, అత్తయ్య గారు దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకొని నేనే స్వయంగా చేశాను. అత్తయ్య పక్క నుంచి అన్నీ చెప్పారు, నేను చేశాను. ఈసారి మీరు తప్పకుండా మెచ్చుకుంటారు, చూస్తూ ఉండండి. ఆత్రుతగా అన్నంలో కలుపుకొని రుచి చూస్తూ కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ అరుణ్, వావ్, అద్భుతంగా ఉందంజలి. మాటలు లేవు. అచ్చం అమ్మ చేసినట్లే ఉందనుకో. ఆ పులుపు, ఆ కారం, ఆ ముక్క అన్ని పర్ఫెక్ట్. ముక్కకి పులుసు ఎంత బాగా పట్టిందో. నా లైఫ్ లో నేను తిన్న బెస్ట్ చేపల పులుసు ఇదే అంజలి. చూసావా అంజలి, నా వంటకు, నా పద్ధతికి ఒక సరైన వారసురాలు దొరికింది. నాకెంతో సంతోషంగా ఉంది. ఇక నువ్వు పట్టణంలో కూడా ఇలాగే చేసి అందరినీ ఆశ్చర్యపరచమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నాకు కేవలం ఒక వంట మాత్రమే కాదు, ఒక పనిని ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమగా చేయాలో, దానిని ఎంత ఓపిక కావాలో నేర్పించారు. ప్రతి చిన్న విషయం ఎంత ముఖ్యమో అర్థమైంది. ఇది నాకు జీవితాంతం గుర్తుంటుందత్తయ్యా. భలే భలే, ఇద్దరు కలిసి ఈ ఊరికి ఒక మంచి పేరు తీసుకొచ్చేలా ఉన్నారే. ఈ అత్తాకోడల జోడి సూపరు. ఇక నాకు ఇలాంటి రుచికరమైన వంటలు రోజు దొరుకుతాయన్నమాట. ఆ రోజు నుంచి అంజలి, శకుంతల కలిసి రోజు ఏదో ఒక కొత్త వంట చేస్తూ ఆ ఇంటిని ఎప్పుడూ నవ్వులతో, ఆనందంతో నింపేశారు. పట్టణం నుంచి వచ్చిన మోడర్న్ కోడలు తన అత్తగారి దగ్గర పల్లెటూరి రుచులే కాదు, పల్లెటూరి జీవితంలోని స్వచ్ఛమైన ప్రేమను, ఓపికను కూడా నేర్చుకుంది. అదిగో అది కాంతమ్మ, రామయ్యల ఇల్లు. వారికి ఇద్దరు కుమారులు, సుందర్, అరుణ్. పెద్దవాడైన సుందర్కి కాంతమ్మ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన సునీతను చూసి పెళ్లి చేసింది. సునీతని కాంతమ్మ ఎప్పుడూ ఆమెను నెత్తిమీద పెట్టుకునే చూసుకునేది. కాని చిన్నవాడైన అరుణ్ మాత్రం తను ప్రేమించిన పేద అమ్మాయి అంజలిని పెళ్లి చేసుకుంటానని పట్టుబడ్డాడు. కాంతమ్మ ఎంతో వారించినా అరుణ్ వినకపోవడంతో చివరికి చేసేదేమీ లేక అంజలితోనే అరుణ్ పెళ్లి జరిపించారు. అంజలి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే కాంతమ్మలో అంజలి అంటే ద్వేషం మొదలైంది. ఒకరోజు ఉదయం వంటింట్లో అంజలి వంట చేస్తోంది. హాల్లో కాంతమ్మ, సునీత సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నారు. చూడు సునీత, నీ చేతి కాఫీ దాయితే ఆ రుచే వేరు. ఆ అంజలి తెచ్చిన కాఫీ దాయితే నా గొంతు చెడిపోతుంది. నువ్వు పెట్టిన కాఫీ కూడా అచ్చం నీలాగే ఎంతో రాయల్గా ఉంటుందమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. మా ఇంట్లో ఎప్పుడూ బ్రాండెడ్ కాఫీ పొడి మాత్రమే వాడేవాళ్లం. అయినా కొందరు పుట్టుకతోని పేదరికాన్ని అలవాటు చేసుకుంటారు కదా, వాళ్లకు ఈ టేస్ట్ ఏం తెలుస్తుంది చెప్పండి. వాళ్లు మాట్లాడుకునే మాటలు అంజలికి వినిపించినా వాళ్ళని ఏమీ అనలేకపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా ఆపుకుంటూ కాంతమ్మ దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య, వంట చేయడం పూర్తయింది. అందరికీ వడ్డించనా? హబ్బో, వంట చేయడం అయిందట. ఏదో అమృతం వండినట్టు చెప్తున్నావేంటి? వంట అంటే ఎలా చేయాలో తెలుసా నీకు? నీ పుట్టింట్లో ఎప్పుడైనా రుచికరమైన భోజనం తిన్నావా? కాజుతో పన్నీర్ వంట చేస్తారని నీకు తెలుసా? నువ్వు చేసిందేదో ఆడబెట్టిపో. అవునత్తయ్య, పాపం దానికి కాజు, మష్రూమ్, పన్నీర్ అంటే ఏంటో తెలియదేమో. అంతంత కాదు గాని అంజలి, కంచాల మీద దుమ్ముంది, నీట్గా తుడిచెల్లు. ఆ పనికి నువ్వు పర్ఫెక్ట్ గా సెట్ అవుతావు. అంజలికి సునీత అన్న మాటలకు మనసులో బాధగా అనిపించింది. సరే అక్క, అలాగే చేస్తాను. సునీత చెప్పినట్టు చేసి
అంజలి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. అయితే అంజలిని ఎప్పుడు ఏదో ఒకటి అనడం, తక్కువ చేసి మాట్లాడడం సునీత కాంతమ్మకి మామూలైపోయింది. కాని అంజలి ఇంట్లో గొడవలెందుకు అని వాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళ మాటల్ని భరించేది. ఒకరోజు సాయంత్రం అరుణ్ ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చాడు. హాల్లో అందరూ కూర్చొనున్నారు. అరుణ్ కాస్త నీరసంగా సోఫాలో కూర్చున్నాడు. అంజలి, కాస్త తాగడానికి మంచినీళ్ళు తీసుకురావా? అంజలి గ్లాస్తో నీళ్లు తెచ్చి అరుణ్కిచ్చింది. అది చూసి సునీత, అరుణ్, నీ ఉద్యోగం చూస్తేనే జాలేస్తుంది. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో కష్టపడితే నెలకొచ్చే ఆ 10,000 దేనికి సరిపోతాయి? ఆ జీతంతో ఈ రోజుల్లో ఒక మంచి బ్రాండెడ్ చీర కూడా రాదు. అవును దినా, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను కదా, ముందు ముందు మంచి జీతం వస్తుందిలే. ఎప్పుడొస్తుంది అరుణ్? ముసలివాడయ్యేదాకనా? నీలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్లు జీవితాంతం ఇలాగే లో క్లాస్ జీవితం గడపాలి. మా నాన్న ఆఫీస్ గేట్ దగ్గర నీలాంటి వాళ్ళు 10ల సంఖ్యలో పనిచేస్తుంటారు. ఈ మాట వినగానే అంజలికి ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. తను ఏమన్నా భరించింది అంజలి. కాని కష్టపడి పనిచేసే తన భర్తను, అతని ఉద్యోగాన్ని అంత చిన్న చూపు చూడ్డం ఆమె తట్టుకోలేకపోయింది. అంజలి సునీత వైపు కోపంగా చూసింది. చాలక్కగారు, చాలు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకండి. నా భర్త గురించి, ఆయన ఉద్యోగం గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు? ఏమే, ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు సమాధానం చెప్తావు? ధైర్యం కాదు, ఇది నా భర్త ఆత్మగౌరవం. అవును, నా భర్త చేసేది చిన్న ఉద్యోగమే కావచ్చు, కానీ ఆయన ఎవరినీ మోసం చేయట్లేదు. తన కష్టార్జితంతో గౌరవంగా బ్రతుకుతున్నారు. డబ్బుంది కదా అని ఎదుటివారి కష్టాన్ని, ఉద్యోగాన్ని ఇంత నీచంగా మాట్లాడడం మీ సంస్కారమా? ఏవే అంజలి, ఎంత పొగరే నీకు? నా పెద్ద కోడలు సునీతని అంత మాట అంటావా? నీకు ఇంట్లో మాట్లాడే అర్హత లేదు. ఎందుకు అర్హత లేదత్తయ్యా? నేను ఇంటి కోడలనే కదా. ఎన్నాళ్ళు మీరు నన్ను అన్న మాటలన్నీ ఓర్చుకున్నాను. కాని నా భర్తను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. డబ్బుంటే పెద్దవాళ్ళైపోరు, మంచి మనసు కూడా ఉండాలి. అత్తయ్య, చూశారా? ఈ పేదది నాకు లెక్చర్లిస్తోంది. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. నా పుట్టింటికి వెళ్ళిపోతాను. వద్దు సునీత, ఆగమ్మా. ఈ పేదదాని కోసం నువ్వు వెళ్ళిపోవడమేంటి? నేను దీని సంగతి తేలుస్తానుండు. లేదత్తయ్యా, నేనెళ్తాను. లేదంటే వెంటనే ఆస్తి పంచేయండి. ఈ పేదమ్మాయితో ఇక్కడే ఇంట్లో ఉంటూ మాటలు పడే అవసరం నాకు లేదు. ఈ రోజే ఆస్తి పంపకాలు జరగాలి. రామయ్య గారు ఎంత నచ్చచెప్పినా సునీత వినలేదు. సునీత, ఇలా చిన్న విషయానికి ఆస్తులు పంచమని పట్టుబట్టడం తప్పు తల్లి. ఆవేశంలో కుటుంబాన్ని మొక్కలు చెయ్యకు. మావయ్య, మీ సలహాలు నాకొద్దు. మాకు రావాల్సిన భాగం మాకివ్వండి చాలు. అయితే కాంతమ్మకు 2 ఇళ్లున్నాయి. ఒకటి ప్రస్తుతం వాళ్ళుంటున్న పెద్ద డాబా ఇల్లు, మరొకటి ఆ ఇంటి వెనకాలే పాతకాలంలో కట్టిన ఎవరు ఉండని చిన్న రేకులిల్లు. హతయ్య, మాకీ పెద్ద డాబా ఇల్లే కావాలి. ఆ వెనకాల ఉన్న రేకులింట్లోకి అరుణ్, అంజలిని పంపించేయండి. చూసావా అంజలి, నీ వల్లే ఈరోజు ఇల్లు మొక్కలైంది. అరుణ్, నీ భార్య మాటల వలన మీ ఇద్దరికీ పెద్ద ఇంట్లో ఉండే అర్హత లేదు. మీ పెట్టబేడ సర్దుకొని ఇప్పుడే ఆ వెనకాలన్న రేకులింట్లోకి వెళ్ళిపోండి. నా పెద్ద కోడలు సునీత మనశ్శాంతే నాకు ముఖ్యం. మమ్మీ, ఏంటి నువ్వనేది? ఆ రేకుల ఇల్లు పాడైపోయింది. అందులో ఎలా ఉండాలి? పర్లేదు అరుణ్, పదండి వెళ్దాం. ఇలా చీటికి మాటికి గడవ పడే వాళ్లకంటే ఆ పాత ఇల్లే నయం. మనల్ని వద్దనుకున్న వాళ్లతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అరుణ్. అలా అంజలి, అరుణ్ తమ సామాన్లన్నీ తీసుకుని వెనక వైపున్న పాత రేకులింట్లోకి వెళ్ళిపోయారు. సునీత, కాంతమ్మ విజయ గర్వంతో నవ్వుకుంటూ ఉన్నారు. ఆ రేకుల ఇల్లు చాలా పాతది. అంజలి, అరుణ్ ఆ ఇంట్లో అడుగు పెట్టగానే లోపల గాలాడక వేడి సెగలు కక్కుతోంది. ఎండ తీవ్రతకు ఆ రేకులు నిప్పు కడకల్లా మారిపోయాయి. మధ్యాహ్నం సమయం లోపల నిలబడ్డం కూడా నరకల్లా అనిపిస్తోంది. అంజలి, ఈ ఇంట్లో వేడి తాళలేకపోతున్నాం. ఈ రేకులు అగ్నికుండల్లా ఉన్నాయి. రాత్రిపూట కూడా ఇక్కడ పడుకోవడం సాధ్యం కాదు. అరుణ్, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. మనం ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాలి. మీరు కాసేపు ఆ చెట్టు నీడను కూర్చోండి. అలా ఉండగా ఒకరోజు అంజలి కొంచెం పంచదార కోసం అనురాధ ఇంటికి వెళ్ళింది. అనురాధ ఇల్లు చాలా చిన్న గుడిసె. కాని ఆ గుడిసె లోపల చాలా చల్లగా ఉన్నట్లు అంజలికి అనిపించింది. ఎందుకంటే ఆ గుడిసె పైన గడ్డితో చేసిన పెద్ద పెద్ద కట్టెలు కప్పి ఉన్నాయి. ఆ గడ్డి ఎండ తీవ్రతను లోపలికి రానివ్వట్లేదు.
అది చూడగానే అంజలికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అలా ఆలోచిస్తూ అంజలి ఇంటికొచ్చింది. అరుణ్, అరుణ్, మన ఇంటి వేడిని తగ్గించడానికి నాకు ఒక ఉపాయం దొరికింది. ఏంటంజలి అంత సంతోషంగా ఉన్నావు? మన ఇంటిపైన ఉన్న రేకుల వేడిని తగ్గించడానికి ఒక దారి దొరికింది. మనం మన రేకులపైన తాటాకులను, ఎండుగడ్డిని దట్టంగా కప్పి తాడుతో కట్టేద్దాం. ఆ తాటాకులు సూర్యుడి వేడిని పూర్తిగా పీల్చేసుకుంటాయి. అప్పుడు మన ఇల్లు కూడా ఆ పక్కనున్న అనురాధ గుడిసెలాగే చల్లగా పారిపోతుంది. అవునంజలి, చాలా గొప్ప ఆలోచనే. కానీ మనకన్ని తాటాకులు ఎక్కడ దొరుకుతాయి? మన ఊరి చివర చెరువుగట్న చాలా తాటి చెట్లున్నాయి కదా, అక్కడి నుంచి కొన్ని తాటాకులు తెప్పించుకుందాం. ఎలాగో ఈరోజు మీకు ఆఫీస్ సెలవే కదా, ఇద్దరం కలిసి ఆ పని పూర్తి చేసేద్దాం. ఏమంటారు? అలాగే అంజలి, ఇప్పుడే బయలుదేరదాంపా. అలా అరుణ్, అంజలి ఇద్దరు కలిసి ఎంతో కష్టపడి ఊరి చివరి నుంచి పెద్ద పెద్ద తాటాకులను, ఎండుగడ్డి మోపులను తీసుకొచ్చారు. అరుణ్ రేకులింటిపైకెక్కి ఆ తాటాకులను ఒక క్రమ పద్ధతిలో పేర్చాడు. అంజలి కింద నుంచి ఆకులను అందిస్తూ సహాయం చేసింది. ఇప్పుడు ఆ రేకులిల్లు కాస్త ఒక అందమైన తాటాకుల ఇల్లులాగా మారిపోయింది. అరుణ్, ఒక్కసారి లోపలికొచ్చి చూడండి. అరుణ్ లోపలికి అడుగు పెట్టాడు. అతని ముఖంలో ఒక్కసారిగా అపరిమితమైన ఆనందం కలిగింది. అంతకుముందు నిప్పులు కక్కిన ఇల్లు ఇప్పుడు ఏసీ వేసినట్లు ఎంతో చల్లగా, ప్రశాంతంగా మారిపోయింది. తాటి ఆకుల సువాసన ఇల్లంతా పరుచుకుంది. అబ్బా, ఎంత చల్లగా ఉందో అంజలి. బయట ఎండ మండిపోతున్నా లోపల మాత్రం హిమగిరిలాగా ఉంది. నీ తెలివితేటల ముందు ఆ సిటీ ఇంజనీర్ కూడా సరిపోరు. నాకు చాలా సంతోషంగా ఉంది. అరుణ్, ఇప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇదిలా ఉండగా పెద్ద డాబా ఇంట్లో సీన్ కాస్త రివర్స్ అయింది. సునీతకి కావలసిన ఇల్లు దొరికింది, కాని ఆమెకు ఇంటి పని చేయడం అస్సలు ఇష్టం లేదు. సునీత రోజంతా సోఫాలోనే కూర్చుని టీవీ చూస్తూ ఉండేది. ఇంట్లోని వంట, ఊడవడం, గిన్నెలు తోమడం వంటి పనులన్నీ కాంతమ్మ చేత చేయించడం మొదలుపెట్టింది సునీత. సునీత, పొద్దున్నుంచి పనులు చేసి నడుము పడిపోయింది తల్లి, కాస్త వంటలో సాయం చేయమ్మా. ఏంటత్తయ్యా, నన్ను వంట చేయమంటున్నారా? మా నాన్న మా ఇంట్లో పనులు చేయడానికి బోల్డ్ మంది నౌకర్లను పెట్టారు. నేను యువరాణిలా పెరిగాను, నాకే పనులు చెప్తున్నారా అత్తయ్యా? కాంతమ్మకు ఆ సమయంలో అంజలి విలువ గుర్తొస్తుంది. అంజలి ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కష్టమైనా తానే ఒంటరిగా చేసుకునేది. కాంతమ్మకు చిన్న అలసట కూడా రానిచ్చేది కాదు. తానే తప్పు చేసి ఆ బంగారం లాంటి కోడల్ని వెళ్ళగొట్టుకున్నానని కాంతమ్మ మనసులోనే ఎంతో కుమిలిపోయింది. దేవుడా, ఎంత తప్పు చేశాను! డబ్బు లేకపోయినా మంచి మనసున్న అంజలిని కాదని డబ్బున్న అహంకారి సునీతను నెత్తికెక్కించుకున్నాను. నా పాపానికి తగిన శాస్తి జరుగుతోంది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం సునీత నడుచుకుంటూ నిర్లక్ష్యంగా అడుగులేసింది. సరిగ్గా మెట్ల చివర ఉన్న నీళ్ల తడి మీద కాలు పడింది. ధబాల్మని సునీత కాలు జారి కింద పడిపోయింది. ఆమె కాలు ఎముక విరిగిపోయింది. నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ అరిచింది. ఆ శబ్దం విని కాంతమ్మ, సుందర్ పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ పరీక్షించి, కాలెముక తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. కనీసం 3 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మంచం మీద నుంచి అస్సలు కదలకూడదు. సమయానికి మందులు వేస్తూ పక్కనే ఉండి సపర్యలు చేయాలి. సునీతకు సేవలు చేసే ఓపిక కాంతమ్మకి లేదు. పెద్దవాడైన సుందర్ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు. ఇక సునీత మంచం మీద పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆమెకు నీళ్లెందించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఆ విషయం వెనక ఇంట్లో ఉన్న అంజలికి తెలిసింది. అంజలి వెంటనే ఆందోళనగా పెద్దింటి వైపు నడిచింది. సునీత పడుకున్న గదిలోకి వెళ్ళింది. అంజలి, నువ్వా? ఇక్కడికెందుకొచ్చావు? నన్ను అవహేళన చేయడానికి వచ్చావా? అక్క, అలాంటి మాటలు మాట్లాడకండి. శత్రువులైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే మానవత్వం. మీరు మా అక్కగారు. మీరు పడుతున్న బాధను చూస్తూ నేనెలా ఊరుకుంటాను? అప్పట్నుంచి అంజలి రోజు పెద్దింటికి రావడం మొదలెట్టింది. సునీతకు సమయానికి వేడివేడిగా అన్నం వండి తినిపించేది, మందులేసేది. కాంతమ్మకు కూడా ఎంతో తోడుగా ఉంటూ ఇంటి పనులను తానే చేసుకునేది. అంజలి చేస్తున్న నిస్వార్థ సేవను చూసి సునీత కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన అహంకారం ఎంత తప్పనిపించిందో ఆమెకు అర్థమైంది. ఒకరోజు అంజలి సునీతకు కాళ్ళొత్తుతూ ఉండగా సునీత అంజలి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంజలి, నన్ను క్షమించమ్మా.
డబ్బుంది కదా అని గర్వంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను ఎన్నో మాటలన్నాను. నిన్ను అరుణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను. కానీ ఈరోజు నా కన్నవాళ్ళు కూడా నన్ను పట్టించుకోని స్థితిలో నువ్వు నాకు తల్లిలాగా సేవ చేస్తున్నావు. నీ కాలి గోటి కూడా నీ సరిపోనంజలి. నన్ను క్షమించు. గతం గత అక్క, నీ మనసు మారింది. నాకంతే చాలు. దయచేసి ఏడవకండి. మీ ఆరోగ్యం పాడవుతుంది. రూమ్ బయట నిలబడిదంతా వింటున్న కాంతమ్మ లోపలికొచ్చింది. ఆమె కళ్ళల్లో కూడా పశ్చాత్తపు కన్నీళ్లున్నాయి. అమ్మా అంజలి, నా బంగారు తల్లివి నువ్వు. నీలాంటి కోడల్ని ఇంట్లో నుంచి ఎల్లగొట్టి ఈ మోసల వయసులో నరకం చూశాను. నీ గొప్ప మనసు ముందు నా అహంకారం ఓడిపోయింది తల్లి. నన్ను క్షమించు. అత్తయ్య, మీరు పెద్దవారు, నాకు క్షమాపణలు చెప్పకండి. అంజలి, నువ్వు అరుణ్ని తీసుకొని మళ్ళీ మన ఈ పెద్ద డాబా ఇంటికి వచ్చేయండమ్మా. మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. అంజలి కాసేపు మౌనంగా ఆలోచించింది. అంజలి కాంతమ్మ వైపు చూస్తూ శాంతంగా, అత్తయ్య, మీ ప్రేమకు చాలా కృతజ్ఞతలు. కానీ మనం కాస్త దూరంగా ఉన్నా ప్రేమగా ఉందాం అత్తయ్య. ఒకే ఇంట్లో ఉండి మళ్ళీ లేనిపోని మనస్పర్ధలొచ్చి గొడవలు పడ్డం కంటే ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ పండుగలకు పబ్బాలకు కలుస్తూ ఎంతో ఆప్యాయంగా ఉండడమే మంచిది. ఆ తాటాకుల ఇల్లు మాకెంతో ప్రశాంతతను, చల్లదనాన్ని ఇస్తోందత్తయ్య. మేమక్కడే ఉంటాం. కాని మీకు ఆపదొచ్చినప్పుడల్లా నేనిక్కడికొస్తాను. సభాషమ్మా అంజలి, ఎంత చక్కటి మాట చెప్పావు. నువ్వు చెప్పింది నిజమే. ఈ రోజు నుంచి మన కుటుంబం మరింత పటిష్టంగా ఉంటుంది. అవును మావయ్య, అంజలి చెప్పింది 100% నిజం. మేం కూడా ఇకపై అంజలిని ఎంతో గౌరవిస్తాం. అలా పేద కోడలిన అంజలి తన తెలివితేటలతో ఎండను జయించి రేకుల ఇంటిని తాటాకుల ఇల్లుగా మార్చుకుని చల్లటి జీవితాన్ని పొందింది. అంతేకాకుండా తన నిస్వార్థ ప్రేమతో అత్తగారి అహంకారాన్ని, తోడికోడలి గర్వాన్ని కరిగించి కుటుంబంలో వెచ్చని బంధాలను నిలబెట్టి